ఈ హెల్మెట్కి సంబంధించి అవేర్నెస్ అనేది చాలా అవసరం. ప్రతి ఒక్కరికి ఇప్పట్లో 2 వీలర్ ఉండేది చాలా కామన్ అయిపోయింది. రోడ్లు విస్తీర్ణం పెరగడం అనేది చాలా కష్టం, కానీ ప్రతి ఒక్కళ్ళు బైక్ నడుపుతున్నారు. 4 వీలర్స్, లారీస్, ట్రక్స్, వ్యాన్స్, ఈ నెంబర్ కూడా రోజు రోజుకి పెరుగుతున్నది. రోజు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి, మనుషులు కొంటున్నాము, వాడుతున్నాము. దీనిలో వచ్చిన మేజర్ ప్రాబ్లము, మనం బాగానే నడుపుకుండొచ్చు కానీ పక్క వాళ్ళు మిస్టేక్ చేయొచ్చు. దానివల్ల కూడా ఒక్కొక్కసారి ఎస్పెషల్లీ 2 వీలర్స్ దాని మీద ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ ప్రాణానికే ప్రమాదం ఎక్కువ ఉంది. గత 5 సంవత్సరాలుగా జిల్లాలో జరిగిన యాక్సిడెంట్స్ డేటా తీసినట్లయితే ప్రతి సంవత్సరం కనీసం 350 మంది చిత్తూరు జిల్లాలో రోడ్ల మీద చనిపోవడం జరుగుతుంది. మేజర్ కాజ్ వచ్చేసేసి 2 వీలర్స్. ఎవరైతే బైక్స్ మీద వెళ్తున్నారో, బైక్ నడిపే వాళ్ళు కానీ లేదంటే వెనక కూర్చున్న పిలియన్ రైడర్ కానీ, వీళ్ళే ఎక్కువ మంది చనిపోతున్నారు. సుమారుగా 140 మంది బైక్స్ మీద ట్రావెల్ చేసే వాళ్ళు మన చిత్తూరు జిల్లాలో చనిపోతున్నారు. ఇది ఓన్లీ చనిపోయిన డేటా. కానీ ఒకసారి ఇంజురీస్ చూసుకుంటే బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు కనీసం 400 నుంచి 450 మంది చేతులు విరగడమో, కాళ్ళు విరగడమో, హాస్పిటలైజ్ అయిపోవడం, కొన్ని నెలల పాటు హాస్పిటల్లో ఉండడం జరుగుతుంది. సో ఒక ఫ్యామిలీకి బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హాస్పిటల్ బెడ్ మీద ఉంటే కనీసం ఫ్యామిలీ పరిస్థితి చూడండి. ఎంత గ్రేవ్ కన్సర్న్ అంటే ప్రతి సంవత్సరం ఇండియాలో, మన భారతదేశంలో రోడ్ల మీద 160,000 మంది చనిపోతున్నారు. 160,000 మంది. దీనికి తోడు సుమారుగా 5 లక్షల మంది ఏదో ఒక టైప్ ఆఫ్ ఇంజురీస్తో బెడ్ మీద ఉండిపోవడము, లేకపోతే ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉండిపోతున్నారు. అంటే 6.5 లక్షల మంది పైగా రోడ్ల యాక్సిడెంట్స్ వలన వాళ్ళ ఫ్యామిలీ నాశనం అయిపోవడం, వాళ్ళ జీవితం నాశనం అయిపోవడం జరుగుతుంది. సో ఇందులో ఎక్కువ మనం ప్రివెంట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఒక పర్సన్ నడిపేటప్పుడు ఎంత వేగంతో నడుపుతున్నాడు, ఒక సెకండ్ చూసుకోకపోవడం. సో ఆ పరిస్థితుల్ని మనం మార్చలేకపోవచ్చు. కానీ మనం మార్చగలిగింది ఒకటే, 2 వీలర్స్ నడిపే ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ వేసుకోవడం. ఎప్పుడైతే సరే ఇలా ఉంటాయో, మనం అనుకున్నట్లు మన జిల్లా రోడ్ల మీద జరుగుతున్న ఈ 140 యాక్సిడెంట్స్లో కొంతమంది అయినా సరే హెడ్ ఇంజరీస్ వల్ల చనిపోవడం జరుగుతుంది. వాళ్ళనైనా ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.